బరాబరా పన్నీర్ కబాబ్ చేస్తున్నాను. సో దానికోసం పన్నీర్ని ఫస్ట్ ఇలా షేప్స్ చేసుకోవాలి. అండ్ ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసాను. సో దీంట్లో జింజర్ అండ్ గార్లిక్ క్లావ్స్ కొంచెం చిన్నగా కట్ చేశాను. అలానే కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే మనం గ్రీన్ బఠానీ ఉంటుంది కదా, సో గ్రీన్ బఠానీ యాడ్ చేస్తున్నాను దీంట్లో నేను. సో దీన్ని ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చిల్లీ పౌడరు, సాల్ట్ అండ్ మసాలా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దీన్ని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మనం. సో ఐ హ్యావ్ యాడెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా. జస్ట్ ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. సో దట్ బఠానీ కొంచెం స్మూత్గా అవుతుంది. తర్వాత మనం మిక్సీకి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదంతా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. కొంచెం గ్రైండ్ చేసేయాలి. సో చూడండి, ఇట్లా అంతా గ్రైండ్ అయిపోయింది. జస్ట్ 1 trip ఇలా తిప్పేస్తే అయిపోతుంది. పన్నీర్ని ఇలా డివైడ్ చేయాలి 2 partsగా. మనం ఒక షేప్ చేసుకున్నాం కదా అది. సో ఇప్పుడు మనం మిక్సీకి గ్రైండ్ చేసుకున్న పీనట్ది జస్ట్ ఇలా పన్నీర్ మీద పెట్టేసేయాలి. పెట్టేసి ఇలా క్లోజ్ చేసేయాలి. లైక్ ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. సో ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. సో ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ ప్లస్ అది బ్లాక్ సీసమీ సీడ్స్ ఉంటాయి కదా అవి అండ్ జీరా యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని జస్ట్ మిక్సీ ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ ఇది పీనట్ అన్నీ పెట్టున్నాం కదా, సో దీన్ని మనం దీంట్లో ఇలా మొత్తం డిప్ చేసేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు పాన్ పెట్టేసి జస్ట్ లైట్గా ఆయిల్ ఆర్ గీ బటర్ వేయాలి. ఇప్పుడు దీని మీద మనం మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి వీటిని ఇలా పెట్టేసుకొని. సో ఇలా మంచిగా పాన్ మీద మనం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటూ. సో ఇలా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. 4 sides మనం మొత్తం చుట్టూ ఇలా సర్కిల్ కూడా తిప్పుతూ ఉంటే ఫ్రై అవుతూ ఉంటుంది. సో హరా బరా పన్నీర్ కబాబ్స్ ఆర్ రెడీ. మంచిగా కిడ్స్కి ఇలా చేసిస్తే మంచి హై ప్రోటీన్ అండ్ వాళ్ళు ఇష్టంగా తింటారు.